నెక్స్ట్ మిగతా వార్తల్లో సైబర్ నేరాలపైన ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ అట. బాధితులకు అండగా శ్రీమిత్ర హెల్ప్ డెస్క్ పోలీసుల ప్రయోగం అట. ఇప్పుడు మాకు తెలిసినటువంటి చాలా కేసుల విషయంలోనే ఆ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదై మా డబ్బులు పోయినాయని పోయినాయని చెప్తే అకౌంట్ నెంబర్ ఇస్తే అకౌంట్ను ఫ్రీజ్ చేసిన తర్వాత కూడా ఆ డబ్బులు మరి ఎట్లా రావాలి తిరిగి అవతల అసలు ఈ స్కామ్ చేస్తున్నది ఎవడు అని ఇన్వెస్టిగేట్ చేసి వాడిని పట్టుకునే దాని విషయంలో మీరు అడ్వకేట్ని పెట్టుకోండి అని ఎన్నో కేసులను పక్కదారి పట్టించినారు. అంటే పక్కదారి పట్టించిన మీన్స్ వాటిని పట్టించుకోవట్లే. 5,000 6,000 కదా గిదే ఉంది బ్రదర్ అన్న కేసులు 100 కేసులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి వచ్చి పెట్టిన కేసుల సంగతి ఇది. ఇక మీరు ఫోన్లల్లో ఇంట్లో నుంచే ఎఫ్ఐఆర్ చేసి ఇక మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఇవన్నీ పట్టుకొని ఈ సైబర్ క్రైమ్ కేసెస్ ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, సెలబ్రిటీ అన్న అయి ఉండాలి, లేదు మూడోది పెద్ద అమౌంట్ అయి ఉండాలి. 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ₹1,00,00,000 అంత పెద్ద అమౌంట్ అయి ఉంటే మాత్రమే ఈ కేసులు కొంత ఏమైనా పురోగతి కనిపిస్తున్నది. ఇక చిన్న చిన్నవి పోగొట్టుకున్నవి అయితే అసలు దాన్ని పట్టించుకోవట్లే. ఫ్యూచర్ మొత్తం సైబర్ క్రైమే. ఇప్పుడు ఇవాళ సరే బయట జరుగుతున్న హత్యలు ఇవన్నీ మర్డర్లు ఈ మానభంగాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సైబర్ క్రైమ్ కేసులు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీని చెడు దానికి కూడా పెద్ద ఎత్తున వాడుతున్నారు. సో దీంతో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే డిపార్ట్మెంట్లో కూడా కొంత విజ్ఞానం ఉన్న తెలివి కల్లోలని రిక్రూట్ చేసుకోవాలి సైబర్ సెక్యూరిటీ కింద. సో అది జరగాల. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు గురయ్యేవారు ఇకపైన పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన పని లేదట. ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు అనువుగా శ్రీమిత్ర అనే దాన్ని అందుబాటులోకి తెచ్చారు. అన్ని రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉండేలా 24 మందితో కూడిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల బాధితులు ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు వీలుగా బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కార్యాలయంలో శ్రీమిత్ర హెల్ప్ డెస్క్ను ప్రారంభించారట. ఈ సందర్భంగా శుక్రవారం అదనపు సిపి అక్కడ దాన్ని ఓపెన్ చేసిండట. సో ఇది కథ. కోడిగుడ్ల ధరలు ఎంతుంది? 12 గుడ్ల ధర ₹82 అట. అంటే ₹7 ఉంది గుడ్డు, బయట ₹8-9 అమ్ముతున్నారు. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. లైవ్ కోడి ₹156 ఉందట. అదేడా ఫారం దగ్గర కొంటే మీకు రిటైల్ షాప్లోకి వచ్చేసరికి ₹183 ఉంది కిలో. ఇక స్కిన్తోనైతే కిలో ₹265 ఉంది. స్కిన్ లెస్ అయితే ₹302 ఉంది. అంటే చికెన్ రేట్ ఇవాళ స్కిన్తో తినేవాళ్ళు చాలా తక్కువ కదా, స్కిన్ లెస్సే అడుగుతారు. 300 పైన ఉంది కిలో, 320 దాకా అమ్ముతున్నారు. 320 330.